యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు మనము ధ్యానించబోతున్నటువంటి అద్భుతములు, 2 అద్భుతాలు కలిపి ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 5 కుమార్తెను బ్రతికించడం, రక్తస్రావపు స్త్రీని స్వస్థపరచబడటం, ఇవి 2 కూడా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 18 నుంచి 25 వచనాల వరకు ఈ భాగాన్ని మనం చూడగలుగుతాం. అలానే మార్కు సువార్తలో 5వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుంచి 42 వచనాల వరకు మనము చూడగలుగుతాం. అలానే లూకా సువార్తలో 8వ అధ్యాయము 41వ వచనం దగ్గర నుంచి 56వ వచనం వరకు మనము ఈ భాగంలో మరి ఈ సువార్తల్లో ఈ యొక్క ప్రభువారు చేసినటువంటి అద్భుతాన్ని ఇక్కడ మనము చూడగలుగుతాం. ఇక్కడ మనము గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి మనకి కనిపిస్తూ ఉన్నాడు. రండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకొని వాక్య భాగంలోనికి మనం ముందుకు వెళ్దామండి. 9వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముచ్చెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి ఇక్కడ ఈ యొక్క మత్తయి సువార్తలో కన్నా కూడాను మనకి మార్కు సువార్తలో ఇంకా చాలా క్లియర్ గా రాయబట్టాన్ని మనం చాలా చక్కగా గమనిస్తూ ఉంటాం. ఈ యాయిరు అనేటువంటి వ్యక్తి ఒక సమాజ మందిరపు అధికారిగా మనం చూస్తామండి. ఒక సమాజ మందిరపు అధికారిగా ఉన్నట్లుగా ఈ యొక్క యాయిరు గారిని మనము చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ 22వ వచనాన్ని చదువుతున్నాను ఒక్క మాట. మార్కు సువార్త 5:22. ఆయన సముద్ర తీరమనుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చనిపోలేదు కానీ చావనై ఉన్నది అనేటువంటి మాటను మనం చూస్తాం. మత్తయ్య గారు చనిపోయింది, నువ్వు వచ్చి చేయముట్టు అనేటువంటి సందర్భాన్ని మత్తయ్య గారు రాస్తే, ఈ మార్కు గారు వీరు కనుక చూసినట్లయితే వీళ్ళు ఏం రాస్తారంటే చావ సిద్ధమై ఉన్నది అని రాస్తారు. అంటే ఇంకా చనిపోను. యాయిరు అనేటువంటి సమాజపు అధికారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే తన కుమార్తె చావ సిద్ధమై ఉన్నది. అంటే చావుకి చాలా దగ్గరగా వెళ్ళినటువంటి క్షణాలను మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. మొట్టమొదటిగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించి ఆ తర్వాత ఆ యొక్క పారాగ్రాఫ్ లోనికి మనం వెళదాం. ఇక్కడ సమాజ మందిరము అంటే ఏంటో ఇక్కడ మనం ఒక్కసారి మనం గమనిద్దాం. సమాజ మందిరము అంటే ఏంటంటే మరి బబులోను పట్టణానికి యూదులు చెరపట్టబడతారు కదా. నెబుకద్నెజరు రాజు దేవుని బిడ్డలు అందరినీ కూడా, యూదులైనటువంటి వారందరినీ చెరపట్టుకొని బబులోను దేశానికి తీసుకువెళ్ళిపోతాడు. యెరూషలేములో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరినీ కూడా యెరూషలేము దేవాలయాన్ని పాడు చేసి ఆ యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి సామాన్లన్నీ తీసేసుకొని యూదులందరినీ కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భం మనకి తెలుసు. ఎప్పుడైతే అక్కడికి తీసుకుని వెళ్ళాడో అది అన్య దేశముగా మనము చూస్తా ఉంటాం. అన్యులు నివసించేటువంటి దేశముగా మనం చూస్తాం. అన్య దేశాలలో దేవుని ఆలయాలు లేవు, దేవుని మందిరాలు లేవు. అలాంటి ఆ ప్రదేశములో, అన్యుల ప్రదేశంలో వీరు ఒక స్థలములో యూదులందరూ కూడా కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే కొద్దిమందిగా ఒక స్థలములో వారు కూడుకొని ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకొని అందరూ కలిసి ప్రార్థన చేసుకునేటువంటి స్థలాన్ని సమాజ మందిరము అనేవారు అనమాట. సమాజ మందిరం అని పిలిచేవారు. సో అది ఒకప్పుడు ఆ యొక్క అన్య దేశంలో దేవాలయం లేదు. మామూలుగా అయితే అందరు కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళి ఆరాధించారు, యెరూషలేములోనికి వెళ్ళి ఆరాధించేవారు యూదులందరూ కూడా వెళ్ళి. సో అక్కడ చెరపట్టబడిన తర్వాత ఆ స్థలాల్లో లేవు కాబట్టి వారు కొద్దిమందిగా ఒక స్థలంలో కూడుకొని ధర్మశాస్త్రాన్ని మరి ధ్యానించుకుంటూ ఉండే. అది ఎలా ఉండేదంటే ఒక కోర్టులో ఉండేదన్నమాట. ఒక కోర్టులో గనక ప్రశ్నించుకుంటూ సమాధానాలు చెప్పుకుంటూ పాయింట్స్ తీసుకుంటూ ఎలా ఉంటారో ఆ సమాజ మందిరంలో కూడా ఎలా ఉంటుందంటే ఒకరినొకరు ప్రశ్నించుకుంటా ఉండేవారు అనమాట. అట్లాగా కోర్టు టైప్ లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ సమాజ మందిరంలో. మనం చూసినట్లయితే
యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసు అప్పుడు ఏమో తప్పిపోతారు కదా యేసుక్రీస్తు ప్రభువారు. మరియా యోసేపు యొక్క చేతిని వదిలేసి ఆయన ఎక్కడ కనిపిస్తాడంటే వారు తిరిగి వెతుక్కుంటా వచ్చినప్పుడు ఒక సమాజ మందిరంలో వారితో వాక్యాన్ని తర్కిస్తూ ఉండటాన్ని మనం చూస్తా ఉంటాం. అంటే అక్కడ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రశ్నించుకుంటూ ఉంటారన్నమాట. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా మాట్లాడుకుంటూ అక్కడ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. దాన్ని సమాజ మందిరము అంటామండి. ఈ సమాజ మందిరంలో కొంతమంది పెద్దలు ఉంటారు. ఆ పెద్దలు ఏం చేస్తారంటే అందరూ కలిసి ఒక అధికారిని నియమిస్తారు. ఆ సమాజ మందిరానికి ఒక అధికారిని నియమిస్తారు దాన్ని నడిపించడానికి. ఆ యొక్క అధికారి ఎలాగ ఉండాలి అంటే, ఆ పెద్దలు నిర్మించేటువంటి అధికారి ఎలాగ ఉండాలి అంటే, నెంబర్ 1 చాలా నమ్మకస్తుడిగా ఉండాలంట. ఎలా ఉండాలండి? చాలా నమ్మకస్తుడిగా ఉండాలి. రెండవది చాలా యథార్థవంతుడిగా ఉండాలి. మూడవది మంచి గొప్ప ప్రఖ్యాతిగాంచినటువంటి మంచి పేరు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. సో ఈ లక్షణాలు ఆ యొక్క సమాజ మందిరం యొక్క అధికారి కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఇప్పుడు యాయిరుగా ఎందుకు నేను ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానంటే, యాయిరు ఒక సమాజ మందిరపు అధికారిగా ఇక్కడ మనకి కనిపిస్తా ఉన్నాడు. అంటే సమాజ మందిరపు అధికారి అంటే యాయిరు జీవితంలో మనం చూస్తే చాలా నమ్మకమైనటువంటి మనిషిగా ఉన్నాడు. అంతేకాదు అతను చాలా యథార్థవంతుడిగా మనకు కనిపిస్తున్నాడు. అంటే పెద్దలందరూ కలిసి అతన్ని ఒక అధికారిగా నియమించారు అంటే అతడు ఒక మంచి యథార్థవంతుడై ఉన్నాడు. మంచి పేరు సంపాదించినటువంటి వాడిగా కూడా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క యాయిరుగా మనము గుర్తిస్తా ఉన్నాము. మరి ఒక మంచి అధికారిగా ఉన్నాడు, మంచి లక్షణాలు కలిగిన వాడిగా ఉన్నాడు, దేవుని యందు యథార్థమైన హృదయం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇంత జీవితము కలిగినటువంటి ఇంత నీతి కలిగి బ్రతుకుతున్న యాయిరు జీవితంలో ఒక శ్రమను ఒక శోధనను మనం చూస్తా ఉన్నాం. అది ఏంటి అంటే తన కుమార్తె చావ సిద్ధముగా చచ్చిపోయేటువంటి జబ్బు చేసినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మత్తయ్య గారు అయితే చిన్న కుమార్తె అని రాస్తున్నారు. మార్కు సువార్తలు అయితే ఏకైక కుమార్తెగా మనం చూస్తాం. తనకి ఒకే ఒక కుమార్తెగా మనం చూస్తా ఉంటాం. అని మనం చూస్తా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక కూతురంట ఏకైక కుమార్తె అని అక్కడ రాయబడినది. ఆమెకి ఏం చేసిందంట? జబ్బు వచ్చేసేసింది. నిజంగా ఎంత గొప్ప శోధన కదండి. మరి నిజంగా భరించలేనటువంటి శోధన. ఈ రోజు మనమైతే నేను ఇంతగా నీకోసం నేను బ్రతికితే, ఇంతగా నేను నీకోసం యథార్థంగా ఉంటే ఇలాంటి శోధన నాకు ఇస్తావా అని దేవుణ్ణి మనమైతే ఏం చేస్తాం? ప్రశ్నలు వేస్తా ఉంటాం. దేవుణ్ణి మనము చాలా విధంగా శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే యాయిరు జీవితంలో అంత గొప్ప శోధన వచ్చినప్పటికీ ఈ యొక్క యాయిరు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ యొక్క సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో ఆలోచించుకున్నాడో ఏమో తెలియదు. మరి అంతకు ముందంతా తన బిడ్డని మరి పలానా ఏదైనా ఒక హాస్పిటల్లో చూయించాడో, మరి ఎక్కడ కూడా డాక్టర్లు మరి వల్ల కాదు అని మరి చెప్పారో ఏమో తెలియదు. కానీ మొత్తానికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆ యొక్క యాయిరు రావటాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. యాయిరు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి యాయిరు యేసు ప్రభు వారి యొక్క పాదాల మీద పడటాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల దగ్గర పడిపోయాడు. ఒక ఉన్నత అధికారి, చాలా మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఏమాత్రము సిగ్గుపడలా, ఏమాత్రము భయపడలా, ఏమాత్రము క్షేమ అనుకోలేదు. తన జీవితంలో వెళ్ళిపోయి ఎవరి దగ్గర పడిపోయాడు? యేసయ్య పాదాల దగ్గర పడిపోవటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన పాదాలను ఆశ్రయించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నీ జీవితంలో కూడా ఎలాంటి సమస్య అయినా సరే, ఎలాంటి పరిస్థితుల్లో నీ ఉన్నా సరే, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోవటం నేర్చుకొని జీవితంలో ఎవరి పాదాలను నువ్వు ఆశ్రయించొద్దు, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. కానీ ఆయన యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళిపోవటాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి జరిగినటువంటి విషయాన్ని యేసయ్యతో చెప్పటాన్ని అక్కడ మనము చూస్తా ఉన్నాం. యేసయ్యతో ఆ యొక్క విషయాన్ని పంచుకోవటాన్ని మనం చూస్తున్నాం. ప్రభా, నాకు ఒకే ఒక్క కుమార్తె అయ్యా, చాలా సిద్ధముగా ఉందయ్యా, నా బిడ్డని నువ్వు కాపాడు అని చెప్పేసి అని యేసు ప్రభువాన్ని అర్థించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈ రోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీ బిడ్డల కొరకు ఏ రోజైనా
దేవుని సన్నిధిలో నువ్వు ఆ విధంగా మొరపెట్టావా? నీ పిల్లల కొరకు ఏ రోజైనా ఉపవాసం ఉండి నీ పిల్లల రక్షణ కోసం ఒక్క రోజన్నా నువ్వు ప్రార్థన చేసినటువంటి దినం నీ జీవితంలో ఉన్నదా? నీ పిల్లలకి అది లేదు, ఇది లేదు, ఆ విషయం కావాలి, ఈ విషయం కావాలని దేవుని దగ్గర ఊరక ప్రార్థన చేసి అడుగుతూ ఉంటావే కానీ ఏ రోజైనా సరే నీ బిడ్డల కొరకు వ్యక్తిగతంగా నీ జీవితంలో ఒక రోజు, వారంలో ఒక రోజు నీ పిల్లల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి ఒక్క రోజు నీ బ్రతుకులో ఉన్నదేమో ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుని పాదాలు నీ పిల్లల విషయంలో పట్టుకున్నావా? వారి రక్షింపబడాలి అని దేవుని దగ్గర నువ్వు గోజాడావా? ఒక్క రోజన్నా గోజాడావా వారి రక్షణ కోసం? నా పిల్లలు నశించిపోతున్నారు, యవనస్తులైపోయారు ప్రభా, పాపంలో పడిపోతున్నారు ప్రభా, వారికి మారు మనసు దయచేయి, వారిని రక్షించు, వారు చచ్చిపోతున్నారు ఆత్మ సంబంధంగా, శారీరకంగా బ్రతికి ఉన్నారు కానీ ఆ బిడ్డలు ఆత్మ సంబంధంగా చచ్చిపోతున్నారు అని ఆ బిడ్డల యొక్క రక్షణ కొరకు దేవుని పాదాలను నువ్వు ఆశ్రయించిన బిడ్డగా ఉన్నావో లేదో ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకోమని వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే సిగ్గు పడకుండా యాయిరు తన విషయం అంతా కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి తెలియచేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సమస్త విషయాన్ని అక్కడ తెలియచేసినాడు. అక్కడ తెలియచేసినప్పుడు ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభువారి యాయిరు మీద కనికిరి పడ్డాడంట. కనికిరి పడి సరే పద మనం ఎక్కడికి వెళ్దాం, మీ ఇంటికి వెళ్దాం పద అని యాయిరుని తీసుకున్నాడు. అందరు కలిసి ఆ యాయిరు ఇంటికి బయలుదేరారు, వెళ్ళటానికి బయలుదేరుతూ ఉన్నారు. ఆ బయలుదేరేటువంటి సమయంలో అక్కడ ఒక చిన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటామండి. అక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన అక్కడికి వెళుతూ ఉన్నటువంటి ఆ సమయంలో చూడండి, మత్తయి సువార్తలో కనుక మనం చదువుకున్నట్లయితే 25వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాధపడుతుంది అనుకొని జన సమూహములలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనేది. చూడండి, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక క్షణము, ఒక సెకండ్ యాయిరు గారిని కొంచెం అలా పక్కన పెడదామండి. యాయిరు గారిని అక్కడ పక్కన పెడదాం. ఇప్పుడు యాయిరు బయలుదేరుతూ ఉన్నారు, అందరు కలిసి వెళ్తున్న సమయంలో అక్కడికి మరొక స్త్రీ రావటాన్ని మనం చూస్తున్నాం. ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమెకున్న బలహీనత, ఆమెకున్నటువంటి ఆ వ్యాధి అక్కడ రాయబడటాన్ని చూస్తున్నాము. రక్తస్రావముతో 12 సంవత్సరాల నుంచి బాధపడుతుందంట. ఈ సమస్య స్త్రీలకి బాగా తెలుస్తూ ఉంటది కదా. మనము స్త్రీలంగా ఒక 3 days లేదంటే ఎక్కువైతే ఒక 5 days మనం ఆ పెయిన్ తీసుకోవటానికి, ఆ బాధపడటానికి చాలా సఫర్ అయిపోతాం. మనము నిజంగా కొన్ని పనులు మానేస్తాము, కొన్ని చోట్లకి వెళ్ళటం మానేస్తాం మనము, ఎందుకంటే ఆ పెయిన్ తో అంత బాధపడుతూ ఉంటాం. మనం ఒక 3 days 5 days అంత పెయిన్ మనం భరిస్తే మరి నిజంగా ఆ స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి భరిస్తుందంట? 12 సంవత్సరాల నుంచి బాధ భరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది మామూలు బాధ కాదు ఆమె జీవితంలో. అంటే అది వినడానికి ఆ వ్యాధి విన్నప్పుడు ఒకలాగా కొంచెము ఏదో ఒక గగురుపాడుగా మీకు ఆ వ్యాధి గురించి, ఆ పేరు గురించి చదివినప్పుడు ఒకలాగా అనిపించి ఉండొచ్చేమో, కానీ ఆ బాధను ఒకసారి చూస్తే, ఆమె పడుతున్న వేదన్ని చూస్తే అది ఎంత భయంకరమైనటువంటి బాధ ఆమె అనుభవిస్తుందో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ఆమె బాధపడుతుంది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. ఎంతో ధనాన్ని ఖర్చు చేసినట్టుగా ఆ స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నీ జీవితంలో కూడా నీవు కొన్ని విషయాలలో అలసిపోయావేమో, కొన్ని విషయాలు పోరాడి పోరాడి కృంగిపోయావేమో, జయము లేక నీ జీవితంలో కూడా ఈ రక్తస్రావపు స్త్రీ వలె నువ్వు కూడా అలసిపోయి సొలసిపోయి ఉన్నావేమో. నీ జీవితంలో ఒకవేళ విసుగొచ్చేసిందేమో, చివరికి నీ బ్రతుకులో ఇంతేనేమో మా బ్రతుకు, ఇలా ఏడవలసిందేనేమో మా జీవితం అనేటువంటి మనస్సు నీ బ్రతుకులోనికి వచ్చేస్తూ ఉన్నదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఒక మాట విని ఎవరిని గురించి వినిందంట?
యేసును గురించి విన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నజరుడైన యేసు ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఈనాడు కూడా ఉన్నాడని నీవు ఒక్కసారి నీ జీవితంలో గ్రహించుకోవాలి. అయితే ఆ స్త్రీ ఒక్క మాట అనుకున్నదంట. ఏమనుకుందంటే, నేను వెనకగా వెళ్ళి ఆయన యొక్క వస్త్రాన్ని ఏం చేస్తాను, తాకుతాను అనుకు. అంటే ఆమె విశ్వాసము చూడండి. అంటే ఆ వాస్తవంగా రక్తస్రావము కలిగినటువంటి వారు అపవిత్రులు. ఏది ధర్మశాస్త్ర ప్రకారం అయితే అపవిత్రులు. వారు అసలు సమాజంలో తిరగకూడదు. వాస్తవంగా దేవుని మందిరంలో ఉండకూడదు. ఏది ధర్మశాస్త్రము ప్రకారం వారు కడగా ఉండవలసినటువంటి వారు. అందుకే ఈ స్త్రీ యేసు ప్రభువారి దగ్గరికి మధ్యలోనికి రావటానికి, తాను అలాగా కనపరుచుకోవటానికి భయపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే చాలా చాటుగా ఆయన తాకినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక అపవిత్రతలో ఉన్నటువంటి ఆమె జీవితం వాస్తవంగా ఆ యొక్క అపవిత్రతలో ఉన్నటువంటి ఆయన చెంగును పట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లల దేవుని బిడ్డారా, ఆమె విశ్వాసముతో ఆయన చెంగును తాకినప్పుడు ఆ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం ఆమెలోనికి వెళ్ళి ఆమె అప్పుడు ఏమైపడిందంట, బాగుపడింది, స్వస్థత పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కార్యము చేయాలంటే ఎంతలో కండి మనం అనుకుంటాం, కానీ ఆయన కార్యము చేయాలంటే ఒక్క సెకండ్ చాలంతే. ఒక్క సెకండ్ చాలు ఒక అద్భుతము జరగటానికి. ఆమె బాగుపడిపోయింది. ఆమె బాగుపడిపోయిన తర్వాత మగవారు ఒక సెకండ్ ఆగిపోయారు. ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ ఆపుతున్నాం. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారిలో నుంచి ప్రభావము వెడలిపోయిందంట. ఆ శక్తి ఆ రక్తస్రావము స్త్రీలోనికి వెళ్ళి ఆమెను బాగు చేస్తుంది. సరే, బాగు చేసింది, బాగైంది కదా. ప్రభువారు ఆగిపోయి ఒక ప్రశ్న వేస్తున్నారు. ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయింది, నన్ను ఎవరో ముట్టారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. ఇప్పుడు వెళ్ళాల్సింది ఎక్కడికి? ఏ పని మీద బయలుదేరారు యేసయ్య? యాయిరు కుమార్తెని బాగు చేయడానికి బయలుదేరారు. ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉంది? చాలా సిద్ధంగా ఉంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఇంకొక సెకండ్ అన్నటువంటి సిచ్యువేషన్ లో ఆమె కొట్టుమిట్లాడుతా ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో యేసుక్రీస్తు ప్రభువారు టేబుల్ రౌండ్ కాన్ఫరెన్స్ పెట్టేశారు. అక్కడ నన్ను తాకింది ఎవరు, నన్ను ఎవరో తాకారు ఇక్కడ అని యేసు ప్రభువారు అక్కడ నిలిచిపోయారు. యాయిరు జీవితంలో ఒక్క నిమిషము కూడా చాలా విలువైనది. ఒక్క సెకండ్ ఆలస్యం చేసినా తన కుమార్తె అక్కడ ఏమైపోతుందంట, చనిపోయేటువంటి సిచ్యువేషన్ లో యేసుక్రీస్తు ప్రభువారేమో ఆగి అక్కడ మీటింగ్ పెట్టేస్తున్నారు. అక్కడ వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారు. బహుశా ఆ టాపిక్ అవటానికి, లేకపోతే ఆ సమావేశం అయిపోవటానికి కొంత టైం పట్టుండొచ్చు. ఐ థింక్ ఒక చదవడానికి మనకు ఒక 2-3 నిమిషాలు, ఒక సెకండ్ మనకు అట్లా పట్టుండొచ్చేమో. కానీ ఆ స్త్రీ బయటికి రావటానికి, ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ బయటకు వచ్చి, అయ్యా నేనే నిన్ను తాకింది, అది నేను ఇలాగా 5 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నానయ్యా అని ఇలాగ తన సాక్ష్యం అక్కడ పంచడానికి, చెప్పటానికి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం బట్టి నీకు బాగు జరిగింది అని చెప్పడానికి ఖచ్చితంగా ఒక 1 అవర్ అన్న టైం పట్టుండొచ్చు. ఆ జనములు ఆమె తోసుకొని వెళ్ళి ఆమె పట్టుకోవటానికి, కానీ అదంతా కూడా. అంటే ఎంత లేట్ అయిపోయిందంటే 1 అవర్ లేట్ అయిపోయింది. ఈ లోపు ఏం జరిగిపోయింది అక్కడ మనం చూసినట్లయితే, ఆ సందర్భాన్ని అక్కడ మనం చూస్తే, అక్కడ ఆ యాయూరి ఇంటి నుంచి మనుషులు రావటాన్ని అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. యాయూరి ఇంటి నుంచి మనుషులు వచ్చేసి ఆయన ఇంటిలో మాట్లాడుచుండగా 37వ వచనంలో, సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు నీది. ఏమని చెప్తున్నారు? ఏమంటుంది? మీ అమ్మాయి చచ్చిపోయింది, ఇంకేంటి? యాయిరు అడుగుతున్నాడు, అయ్యా టైం అవుతుంది, పదయ్యా మనం వెళ్దాం పదా అని యేసయ్యని అడుగుతూ ఉంటుంటే, అంతలో నీ ఇంటి దగ్గర నుంచి మనుషులు వచ్చి, అయ్యా ఇంకొదిలేసే బోధకుంది, నీ ఇంట్లో ఆల్రెడీ ఏమైపోయిందో తెలుసా, మీ అమ్మాయి చనిపోయింది. ఆల్రెడీ అక్కడ బర్రెల కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. ఆ ఇంటి దగ్గర ఏడ్చేవారిని పెట్టేశారు ఆల్రెడీ, బళ్ళు చేసేవారిని పెట్టేశారు ఆల్రెడీ, వాయిద్యాలు వాయించేటువంటి వారిని పెట్టేశారు. ఆ దినాలలో మనిషి చనిపోతే అంటే ఆ దినాల్లో డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి కూర్చోబెట్టి ఏడ్చేవాళ్ళంట. ఈ రోజుల్లో కూడా ఏడుస్తారని విన్నాను నేను. ఆ చెన్నైలో ఎక్కువగా అలా జరిగిద్దని విన్నాను నేను. అంటే చనిపోయినప్పుడు కొంతమందికి డబ్బులు ఇచ్చి ఏడ్చేవాళ్ళని అక్కడ పెడతారంట కదా.
మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా అది జరుగుతుందని నేను కొన్ని సార్లు అది వింటూ ఉంటాను. అక్కడ కూడా ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఆయిరీ ఇంట్లో ఏడ్చే వాళ్ళని డబ్బులు పెట్టి కొనుక్కొచ్చేసారు. ఆయన నిండా కూర్చొని వాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా? అయ్యో బిడ్డ చనిపోయింది, అయ్యో బిడ్డ చచ్చిపోయింది అని చెప్పేసి ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఏడుస్తున్నారు. గొల్లు చేసేవారు ఆల్రెడీ వచ్చేసారు. అక్కడ మనం గమనించినట్లయితే వాయిద్యాలు వాయించే వాళ్ళు వచ్చేసారు. అంటే అన్ని రెడీ అయిపోయినాయి. అయితే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఎక్కడ రావాలి అక్కడికి? యాయిర్ వచ్చేస్తే కళచూపు చూసేస్తే ఆ బిడ్డని బాక్స్ లో పెట్టేసి తీసుకొని వెళ్ళిపోతారు. అంటే మొత్తం చివరి స్టేజ్కి వచ్చేసింది. సమాధి కార్యక్రమం కూడా అక్కడ స్టార్ట్ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సిచ్యువేషన్ లో యాయిర్ దగ్గరికి వచ్చి అంత కష్టపడి యాయిరు అక్కడి నుంచి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి రాయ నా బిడ్డను బాగు చేయమంటే యేసుప్రభు వారేమో 1 గంట అక్కడ ఏం చేసేసారు? ఆలస్యం చేశారు. ఎవరు నన్ను ముట్టింది అని ఆలస్యమైపోయింది. అక్కడ యాయిరు ఉన్న ప్లేస్ లో నువ్వు ఉంటే ఆ క్షణంలో ఆ వార్త విన్న నువ్వు వెంటనే నువ్వు ఎలా స్పందిస్తావు? చెప్పండి అమ్మా, ఎలా స్పందిస్తాం? నీ వల్ల ఆలస్యమైపోయింది. ఎవరి వల్ల చచ్చిపోయింది బిడ్డ? ఇప్పుడు ఎవరు ఆలస్యం వల్ల బిడ్డ చచ్చిపోయిందండి? ఒక్క అడుగు కదా చూడు. యేసు ప్రభు వారు గంట అనవసరంగా ఇక్కడ ఏం చేశారు? ఆలస్యం చేసేసారు. ఒక్క యేసు క్రీస్తు ప్రభు వారు అక్కడ ఆలస్యం చేయకుండా ఆ యొక్క కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా నా బిడ్డ ఏమై ఉండేది? ఇదిగో ఈ అనవసరం ఈ రక్తస్రావం ఒకటి మధ్యలో దూరింది. నేను రక్తస్రావంతో 10 సంవత్సరాల నుంచి బాధపడుతుండగా తర్వాత వచ్చి పట్టుకోవచ్చుగా. ఇప్పుడే వచ్చి పట్టుకొని ఇప్పుడే లేట్ చేయాలా? ఈ వల్ల నా బిడ్డ ఏమైపోయింది? చచ్చిపోయింది అనేటువంటి ఒక కోపము, ఒకలాంటి మనకి దాన్ని ఏమంటారంటే ఉగ్రత, ఒకలాంటి ద్వేషము మనకు వచ్చేస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే మనం అంత మంచివాళ్ళం కాదులేండి. యాయిర్ అంత మంచివాళ్ళం అయితే అస్సలు కాదు. మనము ఖచ్చితంగా ఆ ప్లేస్ లో మనం వెంటనే స్పాట్ లో మనం ఖచ్చితంగా స్పందిస్తామండి. ఎందుకండి, మనము నాకు బాగున్నప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నేను ఆ స్టమక్ పెయిన్ తో స్కాన్ సెంటర్ దగ్గర ఎంత అల్లాడిపోతున్నానో నాకు తెలుసు. అసలు మెలికలు తిరిగి కింద ఒక బండ మీద దొల్లాడలేదు, అంతే. ఆ కుర్చీలో వాస్తవంగా దొల్లాడినంత పరిస్థితి దొల్లాడుతూ ఉన్నాను. ఇంకా స్కానింగ్ తీయట్లేదు, లేట్ అయిపోతుంది. ఆ సమయంలో మన బ్రదర్ గారు వారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎంత రిక్వెస్ట్ చేశాడు. చాలా సఫర్ అవుతుందండి, ఎంత రిక్వెస్ట్ చేస్తాను, ఇదిగో అంటున్నారే, కానీ టైం అంతా వేస్ట్ చేస్తున్నసరికి కొంచెం బాధేసింది. ఆ బాధలో ఒక కోపం వచ్చేసింది. ఎంతసేపటి నుంచి చెప్తాం, మనిషికి పోయేదాకా పట్టించుకోరా అని చెప్పేసి అనే ఒక కోపం వచ్చేసేసింది. అది మానవ సహజం. ఆ ప్లేస్ లో నేనున్నా కూడా అలానే అరుస్తాను. నేను ఖచ్చితంగా 100% ఒప్పుకుంటున్నాను. కానీ యాయిర్ అంట మౌనంగా చూస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుడు, మనము చాలా సార్లు హాస్పిటల్లో ఉంటాం. ఏం వింటామంటే 1 గంట ముందు తెచ్చినట్టయితే బాగుండేది, 1 గంట ముందు తెచ్చినట్టయితే మనిషి పైకి. డాక్టర్ గారు కూడా కొన్నిసార్లు రావటం ఆలస్యం. డాక్టర్ 10 నిమిషాల ముందు వచ్చినట్టయితే ఆ డాక్టర్ రావటం ఆలస్యం అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇక్కడ అదే పరిస్థితి. డాక్టర్ అని ఏసఐ రావటం ఆలస్యం అయిపోయింది. ఆలస్యం అవటం వల్ల బిడ్డ ఏమైపోయింది? చచ్చిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ యాయిరు యేసయ్య అనే ఒక్క మాట కూడా మాట్లాడలేదంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు వచ్చి చెప్తూ ఉన్నా కూడా ఒక్క మాట కూడా యేసయ్యని నిందించినట్టుగా అక్కడ మనం చూడట్లేదండి. ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదండి. అలానే చూస్తూ నిలబడిపోయి ఉన్నాడు. ఆ మాటలు వింటూ అలానే చూస్తూ ఉన్నాడు. అలానే చూస్తూ ఉన్న సమయంలో యేసయ్యకి అర్థమైపోయింది. ప్రియదేవుని బిడ్డ, మన పరిస్థితి ఆయనకి తెలుసు. నువ్వు నిలబడిన విధానం ఆయనకి తెలుసు. నువ్వేం మాట్లాడుతున్నావో ఆయనకి తెలుసు. నీ మనసులో ఏముందో ఆయనకి తెలుసు. నీకేం చేయాలో కూడా ఆయన తెలుసండి. ఆయనకి అన్ని తెలుసు మన దేవుడికి. ఆ సమయంలో యేసయ్య యాయిరుతో 3 విషయాలు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. నెంబర్ 1, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టొద్దు అన్నాడు. అంతే. ఏం చేయొద్దు? నువ్వు లక్ష్య పెట్టొద్దు. ఆ సమాజ మందిరపు అధికారి అని యాయిరుతో అంటున్నాడు, యాయిరు, మీ ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు చెప్పిన మాట నువ్వేం చేయొద్దు? లక్ష్య పెట్టద్దు, వినబాక వాళ్ళ మాట. అదేంటి? చచ్చిపోయింది. వాళ్ళ కళ్ళారా చూసి ఆల్రెడీ బాక్స్ కూడా రెడీ చేసి చచ్చిపోయిన ఏడ్చే వాళ్ళని, వాయిద్యాలు వాయించే వాళ్ళని అందరినీ రెడీ చేసి పెట్టారు.
అందరినీ రెడీ చేసి పెట్టారు. మొన్న కృపారావు అంకుల్ని తీసుకెళ్లేటప్పుడు బరియకి వాళ్ళు మేళం పెట్టుకున్నారు కదా, ఏదో వాయిద్యాలు పెట్టుకున్నారు. వాళ్ళు దేవుని పాటలు వాయిద్యాలు వాయించుకుంటూ వచ్చారు అక్కడ దాకా వచ్చారు. వాళ్ళు కూడా వాయిద్యాలు వాయించుకుంటూ కొంత దూరం వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బరియర్ దగ్గర వాయిస్తా వాళ్ళందరూ అక్కడ దాకా వచ్చారు. అవన్నీ కూడా వాయిస్తా అంటే అవన్నీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఎందుకు రెడీ అవుతున్నాయండి? అవన్నీ ఎప్పటికీ పిలిపిస్తారు? చనిపోయి ఎంతసేపు అయితే పిలిపిస్తారు చెప్పండి? స్పాట్ లో ఏం రారు కదా. చనిపోయిన తర్వాత కొంత సమయానికి ఎప్పుడుకో అవన్నీ రావడానికి కొంచెం టైం పడుతుంది. అంత రెడీ అయిపోతే వాళ్ళు వచ్చి చనిపోయిన అంత రెడీ అయింది, నువ్వు రావటమే ఆలస్యం అని చెప్తుంటే యేసుప్రభు వారేమో వారి మాట నువ్వేం చేయొద్దు అంటున్నారు, నువ్వు లక్ష్య పెట్టద్దు అంటున్నాడు. వారి మాట నువ్వు లక్ష్య పెట్టద్దు అంటున్నాడు. అవును, ఈ రోజు నీ చెవులలో రకరకాల స్వరాలు వినపడతాయి. అవిశ్వాసపు మాటలు స్వరాలు వినపడతాయి. అది జరగదు, అది అవ్వదు, అది ఉట్టిదే, ఆ కార్యము వల్ల కాదు, అది అవ్వేదైతే ఎప్పుడో అవ్వేదే, ఆ ఇచ్చేవాళ్ళైతే ఎప్పుడో ఇచ్చేవాళ్లే, నీకు జరిగేదైతే ఎప్పుడో జరిగేదే, మారేవాళ్ళైతే ఎప్పుడో మారేవాళ్లే, ఇంతవరకు అవ్వలేదంటే అది నీకు జరగదు, అది నీకు రాదు, అది నీకు అవ్వదు అని ఇలాంటి అవిశ్వాసపు మాటలు నీ చెవుల దగ్గర సాతాను చెప్తూ ఉంటాడు. నువ్వు లక్ష్య పెట్టొద్దు ఆ మాటలను వినవద్దు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, వారు చెప్పిన మాట నువ్వేం చేయొద్దు, లక్ష్య పెట్టవద్దు అని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు చెప్పినటువంటి ఆ మాటని మాత్రమే లక్ష్య పెట్టమని చెప్పాడు అంతే. నిజంగా ఎంత గొప్ప విశ్వాసం అంటే ఆయనకండి. వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టలేదు, కానీ ఎవరి మాటను లక్ష్య పెట్టాడండి? దేవుని మాటను లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. ఇదండి గొప్ప విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఇదండి. లోకంలో వినబడే మాటలు, నెగిటివ్ మాటలు నువ్వు లక్ష్య పెట్టకూడదు. చెత్త చెదారం మాటలు నువ్వు లక్ష్య పెట్టకూడదు. జాగ్రత్త. ఈరోజు నీకు ఎలాంటి అవిశ్వాసపు మాటలు నీ చెవుల దగ్గర వినిపిస్తున్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టేసాయి. నీకు కాదు, అంతే, ఇలాంటి మాటలన్నీ వదిలిపెట్టేసేద్దాం. దేవుడు నాకు చేయగలడు, ఆమేన్. దేవుడు మందిరాన్ని కట్టగలడు, ఆమేన్. మనకి ఇవ్వగలడు, ఆమేన్. అంతే, ఇస్తున్నాడంతే. మన దేవుడు మనం పొందుకుంటున్నాం అంతే. ఇంతవరకు సిగ్గుపరచిన దేవుడు ఇంత ముందు మనల్ని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు. రెండవదిగా చెప్తూ ఉన్నాడు దేవుడు ఆయనతోటి, భయపడవద్దు అని. ఏమని చెప్తున్నాడండి? భయపడద్దు. ఈరోజు భయపడుతున్నావేమో, రేపు ఎవరు చూస్తారు నన్ను ఎవరు పారేస్తారు, నన్ను ఎవరు తీసుకెళ్తారు, హాస్పిటల్లో పడిస్తే ఎలాగా, నా బతికేంటి, ఎన్ని లక్షలు కట్టాల్సి వచ్చింది, నా దగ్గర అసలు రూపాయి లేదు కదా, రేపు రోజున ఎవరు చూస్తారు, ఈ రోజు ఒక తిండే పెట్టలేకపోతున్నారు, ఒక ముద్దే చూడలేకపోతున్నారు, రేపు రోజున మంచాన్ని పెడితే ఏమన్నా ఉందా నా పరిస్థితి, నా స్థితి ఏంటి, లేకపోతే పెళ్లి ఎలా అవుతుంది, ఉద్యోగం ఎలా వస్తుంది, ఇలాగ నువ్వు చింతిస్తూ ఉన్నావేమో. ప్రభువారు చెప్తున్నారు, దేనికి నువ్వు భయపడదు. ప్రభువారు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, భయపడకుడి. ఈరోజు అన్ని జనులు భయపడతారండి మరణముల గురించి. అన్ని జనులు పడతారండి రేపు పరిస్థితి ఏంటి అని వాళ్ళు భయపడతారు. మనకెందుకండి? ఆకాశ పక్షులను పోషించిన దేవుడు మనల్ని ఖచ్చితంగా పోషిస్తాడు. దేనికి మనము భయపడాల్సిన అవసరము లేదు, అంతే లేదు. మొన్నే చెప్పాను మీకు, ఒక్క రూపాయి లేనటువంటి నా పరిస్థితి, సిచ్యువేషన్ కదా, కొంచెమే ఉన్నది నా దగ్గర మనీ, నేను కట్టాల్సిన బోల్డంత నా ఎదురుగా ఉన్నాయి. ప్రభువా ఏంటి పరిస్థితి అంటే విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నానంటే, ఎప్పుడూ లేదు నా ఫోన్ పే అంత జీరో బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోవటం, అంత లేకపోవటం, లోకి వెళ్ళిపోవటం. అద్భుత దేవుడు అండి నా దేవుడు. నిజంగా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను దేనికి కట్టుకోవాలో, దేనికి ఇవ్వాలో అన్నిటికీ ఇచ్చి మిగిలి ఇంకా కొంచెం కూడా మిగిల్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీ జీవితంలో నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఉన్నాడు అంతే. ఆయన చూసుకుంటాడు అంతే. మన ప్రాణం పోతుందప్ప నీ దేవునికి స్తోత్రం అంతే. దేవునికి వందనాలు అంతేనండి. మనం ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? చావుకు భయపడకూడదు, మరణానికి ఎన్నడూ భయపడకూడదు. తిండి కోసం, లోకంలో ఏమి ధరిద్దామా, ఏమి తిందామా, వీటికి ఏడికి భయపడబాకండి. ఏ రోగం వచ్చినా రోగాన్ని అనుమతించిన దేవుడు బాగు చేయడానికి కూడా దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు భయపడద్దు. యావీరికి ధైర్యాన్ని ఇస్తున్నాడు, భయపడద్దు. మూడవదిగా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. ఏముంచు? అంచు అంతే నీ జీవితకాలం. ఇంకా ఒక క్రైస్తవుడికి నిరీక్షణ తప్ప మరొకటి లేదండి. అదే మన నమ్మకం, మన నిరీక్షణ అదే. ఆయన నమ్మటమే, ఆయన మీద నమ్మకం ఉంచటమే మన యొక్క నిరీక్షణకు ఆధారం అంతే. ఈరోజు ఆయనను మనము నమ్మేవారిగా నువ్వు ఉండాలంటే కంప్లీట్ గా ఆయన నమ్ము. యాయిరు
నిజంగా అండి, అక్కడ చనిపోయింది అన్నారు, మొత్తం సిద్ధపరిచి వచ్చామని బిల్లు చూపిస్తున్నారు, వాళ్ళు వచ్చింది అయిందని బిల్లు కూడా చూపిస్తా ఉన్నారు, అంతా సెటిల్ అయిపోయిందని చెప్తూ ఉన్నారు. ఏసయ్యేమో నువ్వు నమ్మిక ఉంచు, భయపడబాకు, నమ్మిక ఉంచండి. ఎంత నమ్ముతున్నాడంటేనండి, ఆయన వస్తే తన బిడ్డ బ్రతికిద్దని ఎంత నమ్ముతున్నాడనండి, ఎంత నమ్మాడోనండి, ఎంత నమ్మాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ నమ్మకంతో ఏసై ఇంటికి తీసుకువెళ్ళాడు, ఆ నమ్మకంతో ఏసై ఇంటికి తీసుకువెళ్ళాడు. ఈ రోజు నువ్వు కూడా నమ్మి ఆయన నీ హృదయంలోనికి రాను, నీ హృదయంలోనికి రాను. ఏసై ఆ ఇంటికి వెళ్ళేసరికి ఏముందంటే అక్కడ ఏడుపు, గోల, ఆ యొక్క మ్యూజిక్లు, ఒళ్ళు చేసేవాళ్ళు, ఇల్లంతా నిండిపోయి ఉన్నారు, ఇల్లంతా నిండిపోయి చావు చెక్కలతో నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏసై అన్నాడు, నేను ఇంట్లోకి రావాలంటే మొదట వాళ్ళందరినీ ఏం చేస్తే బయటికి పంపించేసి, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నీ హృదయంలో ఉన్న చెత్త చెదారం మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. ఈ రోజు యాయన్ కుటుంబంలో అద్భుతం జరగడానికి ముందుగా ఆ ఇంటిలో ఉన్నటువంటి చెత్త చెదారము, దేవుడికి వ్యతిరేకమైన కార్యాలన్నిటి కూడా బయటికి పంపించేశాడు. యాయను వెంటనే లోబడిపోయంట, అందరిని ఏం చేశాడంట బయటికి పంపించేశాడు. పక్కన బంధు, ఒరే వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చి తెచ్చాను రా, ఒరే ఆ వాళ్ళకి 5,000 ఇచ్చాను రా, వాళ్ళ మమ్మీ, ఒరే వాళ్ళు మన బాబాయిలు రా, వాళ్ళు మన పిట్టలు రా, నిన్ను పాతరేయడానికి వచ్చాను రా, నిన్ను ఓదార్చడానికి వచ్చాను రా. అలాంటి వాళ్ళందరూ బయటకు పంపిస్తున్నారు. ఎంతమంది పొడిచారో తెలియదు నాకు ఆ రోజు. అక్కడ బహుశా ఖచ్చితంగా పొడిచే ఉంటారు. అదే స్పాట్ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇక్కడ మనం ఉన్నాం అనుకోండి, నేను అమ్మ మీరందరూ వెళ్ళిపోండి, నా జనీల్ అన్న మిమ్మల్ని అందరూ వెళ్ళిపోమన్నాడు, మా ఇంట్లో ఏదన్నా అనుకుందామండి, ఊరికి అనుకుందాం, ఏదన్నా అయ్యింది, మీరందరూ నన్ను పరామర్శించడానికి వచ్చారు, మీరందరూ బట్ట బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి అనేటప్పుడు మీకు ఎలాంటి కోపం వస్తుంది, ఎంత కోపం వస్తుంది. కానీ అక్కడ ఉన్న వారందరూ కోపపడినా పర్వాలేదు, కానీ ఎవరి మాటకి లోబడ్డాడంట, యేసయ్య మాటకి లోబడ్డాడు. లోబడి ఆ పనికిరాని వారంతా చెత్త అంతటిని పంపించాడు, లోక సంబంధమైన చెత్త అంతటిని తీసివేశాడు. మరి నీ జీవితంలో లోకంలో ఉన్నటువంటి ఉండాల్సిన పాపం అంతా చెత్త అంతా నీ జీవితంలో ఉంది. ఎలా అద్భుతాలు జరుగుతాయి? యాయనుకు చేసావు కదయ్యా, రక్తస్రావం కలిగిన స్త్రీకి చేసావు కదయ్యా, నాకు చెయ్యాలని అడగటానికి ముందు నీ దగ్గర ఉన్న చెత్తని విడిచిపెట్టు, నీ దగ్గర ఉన్న అవినీతిని విడిచిపెట్టు, నీ దగ్గర ఉన్న పాపముని విడిచిపెట్టు, నీ దగ్గర దేవునికి వ్యతిరేకం ఉన్న జీవితాన్ని విడిచిపెట్టు. ఖచ్చితంగా మన జీవితంలో కూడా అద్భుతాన్ని చూస్తామంతే. దేవునికి మహిమ కలుగును కాక. యేసయ్య వెళ్ళక ముందు ఆ ఇల్లు ఎలాగుందంటే చావు ఇల్లుగా ఉన్నది. యేసయ్య వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలోనికి ఏమొచ్చిందంట, జీవము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఇంటిలోనికి వెళ్ళిన యేసయ్య ఆ బిడ్డని పట్టుకొని ఏమన్నాడండి, తల్లి తాకుమి అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లి తాకుమి అనగానే ఆ చిన్నది ఏమైందంటండి, చక్కగా లేచి నిలబడటాన్ని అక్కడ మనం చూస్తా ఉన్నాం. లేచి నిలబడింది. ప్రియమైన దేవుని బిడ్డ, వాస్తవంగా యూదులు చచ్చినటువంటి ఆ యొక్క బిడ్డలు చేతితో పట్టుకోవటం అనేది ధర్మశాస్త్రానికి విరుద్ధం, అపవిత్రత. చచ్చిన వాటిని కూడా మీరేం చేయకూడదు, తాకకూడదని కొన్ని ధర్మానికి ఉంటుందన్నమాట ధర్మశాస్త్రంలో. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమె ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తల్లి తాకుమే అని పలకటాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి అది మనం క్షమించండి, ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు ఆ చిన్నదానిని చెయ్యి పట్టుకొని లేపినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. మరి చెయ్యి పట్టుకొని లేపటాన్ని ఇక్కడ మనము గమనిస్తా ఉన్నాం. వాస్తవంగా వారు ఆ చెయ్యి పట్టుకొని ఏం చేయకూడదు, లేపకూడదు. తల్లి తాకుమే అని అనగా మూల భాషలో అర్థం ఏమిటి అంటే చిన్న గొర్రె పిల్ల అని అర్థంగా మనం చూస్తూ ఉన్నాం. చిన్న గొర్రె పిల్ల అని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా తప్పిపోయిన ఆ గొర్రె పిల్లను రక్షించినారో, తప్పిపోయిన ఒక్క గొర్రెను ఏ విధముగా ఆ గొర్రె కొరకు పరిగెత్తినారో, ఈ చిన్న బిడ్డ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తాకి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము కొన్ని విషయాలను ఇక్కడ గమనించినట్లయితే యాయూరు జీవితంలో గనక మనం చూస్తే 3 విషయాలు యాయూరు జీవితంలో కనిపిస్తున్నాయి. ఇది యేసు ప్రభువారు చెప్పిన మాటలు. ఏం చెప్పాడు యాయూరుతోటి? ఒకటి ఫస్ట్ ఏంటి, వారి మాటలు నీవు లక్ష్య పెట్టవద్దు అన్నాడు. రెండవది భయపడవద్దు అని చెప్పాడు. మూడవదిగా నమ్మకం ఉంచమని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న యాయూరు జీవితంలో 3 విషయాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి నిరాశ. అతను ఫస్ట్ ఏముంది, నిరాశ. తన కుమార్తె చావ సిద్ధముగా ఉన్నటువంటి పరిస్థితిలో నిరాశలో
ఎవరి దగ్గరికి వచ్చాడండి? యేసయ్య దగ్గరికి వచ్చాడు. యాయిరు అంటే యెహోవా వెలిగించువాడు అని అర్థం అండి. ఏంటంటే అర్థం? యెహోవా వెలిగించువాడు అని అర్థం యాయిరు అంటే. నిజంగా తన బ్రతుకు చీకటి అయిపోయిండగా ఆ వెలుగుకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పాదాలను ఆశ్రయించినట్లుగా చూస్తున్నాం. నిరాశలో ఉన్నాడండి. ఇక మరొక మార్గము మరొకటి లేదు ఆ యొక్క యాయిరు జీవితంలో. అంత నిరాశలో యాయిరుని మనం చూస్తూ ఉన్నాం. ఆ యాయిరు నిరాశలో ఒక నిరీక్షణతో యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడండి? ఒక నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? ఆయన వచ్చి నా బిడ్డను ఏం చేస్తాడు? బాగు చేస్తాడు, నా బిడ్డ బాగుపడుతుంది, నా బిడ్డకు స్వస్థత వస్తుంది అని ఒక నిరీక్షణతోటి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నిరీక్షణ పరీక్షించబడింది. ఏమనేది? పరీక్షించబడింది నిరీక్షణ. ఈ రోజు నీ జీవితంలో కూడా నిరాశతో దేవుని దగ్గరికి వచ్చాను, నిరీక్షిస్తున్నావు, యేసయ్య చేస్తాడని నమ్ముతున్నావు. అయితే నీ నమ్మకానికి ఒక పరీక్ష వస్తుందేమో. యాయిరికి కూడా రక్తస్రావము స్త్రీ ద్వారా అక్కడ ఒక పరీక్ష వచ్చింది. ఆలస్యం అయిపోయింది, బిడ్డ చనిపోయింది. కానీ ఆ పరీక్షలో తన విశ్వాసమును పోగొట్టుకోకుండా యాయిరు ఏం చేశాడండి? నిలబడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకే మూడవదిగా యాయిరు జీవితంలో గొప్ప విడుదల కలిగింది. హల్లెలూయా! ఏం కలిగిందండి? విడుదల. దేవుడు నీ జీవితంలో గొప్ప విడుదల కలిగించును గాక. ఆమేన్. మరి యేసయ్య వెళ్ళి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి ఆమెకి జీవం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమెను లేపి కూర్చోబెట్టడాన్ని చూస్తున్నాం. లేపగానే ఆమెకి ఏం పెట్టమన్నాడో తెలుసా యేసయ్య? ఆహారం పెట్టండి, ఆమెకు ఆహారం పెట్టండి అన్నాడు. ఎందుకంటే ఆమె జబ్బు చేత కొన్ని దినాల నుంచి ఏం తినలేదంట, ఆహారము తినలా. అందుకని ఆమెకి ఏం పెట్టమన్నాడు? ఆహారము పెట్టిన. అది ఆయన ప్రేమ కనిపిస్తా ఉంది. అక్కడ దేవుని ప్రేమ కనిపిస్తా ఉంది. ఇక్కడ ఆహారము గురించి ఆత్మీయంగా మనం మాట్లాడుకుంటే దేవుని వాక్యం అనే ఆహారము ఆత్మ సంబంధంగా మనం తీసుకుందాం. మరలా దేవుడు నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు, నీ బిడ్డలకి నువ్వు ఆత్మ సంబంధమైన ఆహారం పెడుతున్నావా? నీతో పాటు నీ బిడ్డలు నీ మందిరంలో ఉంటున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని వారు ధ్యానిస్తూ ఉన్నారా? వారు ప్రభు కొరకు నిలబడేటువంటి బిడ్డలుగా వారు ఉన్నారా లేదా? ఒక్కసారి పరిశీలన చేసుకో. వారిని నాశనానికి తీసుకువెళ్లేటువంటి ఆహారం నీ ఇంట్లో ఉండొచ్చు. ఒకవేళ శరీర సంబంధమైన ఆహారము సమృద్ధిగా నీ ఇంట్లో ఉండొచ్చు. కానీ ఆత్మ సంబంధమైన ఆహారము నీ బిడ్డలకి నువ్వు అందిస్తూ ఉన్నావా? ఆత్మ సంబంధమైన దీవెనలకు నీ బిడ్డలు నువ్వు నడిపిస్తూ ఉన్నావా? ధనవంతుడి ఇంటిలో శరీర సంబంధమైన ఆహారం పుష్కలంగా ఉంది, తన సహోదరులకి అందరికీ కూడా కదా. కానీ చనిపోయిన తర్వాత ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? వాడికి ఒక్కసారి సువార్త ప్రకటించిన ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టండి అయ్యా, ఎవరైనా ఎల్లని చెప్పి అడుగుతున్నాడు. వాళ్ళు ఒకసారి హెచ్చరించండి, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టి అని. భూమి మీద ఉండగానే నీ బిడ్డలకు ఆత్మ సంబంధమైన ఆహారమును పెట్టడం నేర్చుకో. యాయరు కుమార్తెకు దేవుడు ఆహారము పెట్టమని చెప్తున్నాడు. ఈ రోజు నీ బిడ్డలు బ్రతుకున్నట్లుగా ఆత్మ సంబంధమైన ఆహారము, వాక్యం అనే ఆహారముతో దినము నీ బిడ్డలు పోషింపబడాలి. ఒక ఆదివారం మాత్రమే కాదు, నీ బిడ్డలకి ప్రతిరోజు ఒక కుటుంబ ప్రార్థన నేర్పించాలి. ప్రతిరోజు నీ కుటుంబంతో కలిసి చిన్న ప్రార్థన. మీ నలుగురున్నారా, ముగ్గురున్నారా, కుటుంబంలో ఇద్దరున్నారా, చిన్న ప్రార్థన. అది ఉదయం కుదురుతుందా, సాయంత్రం కుదురుతుందా? ఒక చిన్న కుటుంబ ప్రార్థన నీ బిడ్డలకి నేర్పించాలి. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వాక్యాన్ని బలపరచడం నేర్పించాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఈ రోజు దేవుడు మనకి సెలవిస్తా ఉన్నాడు. నీ యొక్క కుటుంబంలో ఆత్మ సంబంధమైన ఆహారం నీ బిడ్డలకు ఇస్తున్నావా? లేకపోతే ఆత్మ సంబంధంగా నీ బిడ్డలు బలహీనంగా ఉన్నారా? వాక్యం తెలుసా అసలు వాళ్ళకి? లోతు తెలుసా? నీ బిడ్డలు రక్షణ పొందారా? మారు మనసు వచ్చిందా వారి జీవితంలో? సమూయేలు తల్లి 5 సంవత్సరాల వయసులోనే సమూయేలుని రక్షించి తీసుకెళ్లి మందిరంలో కూర్చోబెట్టిందండి హన్నా. 5 years మరి ఎన్నో పాలు విడిచిన తోడనే అని ఉంది అక్కడ. మరి 5 సంవత్సరాలకు పాలు విడిచిపెట్టాడు నాకు తెలియదు. కానీ బాలుడు మన భాషలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అయితే దారుణం అనుకోండి. ఇంకా 1 year కూడా లేదు ఆ పాలు విడవటానికి, లేకపోతే 3 years లేకపోతే 5 years. మరి అక్కడ ఎన్ని సంవత్సరాలు మనకు రాయబడలేదు కానీ పాలు విడిచాను అని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మార్పులు పొందాడండి. అప్పటికే రక్షణ వచ్చేసింది సమూయేలుకి. అంటే ఆమె తన పాలతో పాటు, శరీర సంబంధమైన పాలతో పాటు ఆత్మ సంబంధమైన వాక్యమైన ఆహారాన్ని కూడా ఆ బిడ్డకిచ్చి పెంచింది రక్షణలో. ఈ రోజు శరీర సంబంధంగా పుష్టికరమైనటువంటి బలాన్ని మనం ఇస్తున్నాం, కుటుంబంలో అందిస్తున్నాం. ఇదిగో ఈ పాలు తాగా అయితాగా లేదా మంచిది అది. కానీ ఆత్మ సంబంధంగా కూడా నీ బిడ్డలకు అందించు. నీ బిడ్డలు ఆత్మ సంబంధంగా చావకుండునట్లుగా, వారు సజీవులుగా
యుగయుగాలు దేవుని రాజ్యములో బ్రతుకున్నట్లుగా వారికి ఆత్మ సంబంధమైన ఆహారం అందించే తల్లిదండ్రులుగా మనం ఉందము గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ చిన్న బిడ్డ చక్కగా గంతులు వేస్తూ లేచి ఆహారము తీసుకుని యాయూరుకు అప్పగించాడండి. యాయూరు యొక్క ఆశ నెరవేరింది. ప్రియమైన దేవుని బిడ్డారా, తన ఆశ దేవుడు తీర్చినాడు, తన బిడ్డను బ్రతికించాడు. ఈ రోజు దేవుడు ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆశ ఏమిటో, నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో తెలియదు కానీ యాయూరు మొరపెట్టినట్లుగా నువ్వు మొరపెట్టినట్లయితే, యాయూరు వలె విశ్వాసం ఉంచినట్లయితే, రక్తస్రావం స్త్రీ వలె నువ్వు నమ్మకం ఉంచినట్లయితే, నీ జీవితంలో నీ బ్రతుకులో కూడా ఒక గొప్ప అద్భుత కార్యము దేవుడు చేయగలగాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం.